బీఆర్ఎస్ నేతలకి కాళేశ్వరం గూగుల్ పట్టుకుంది. ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం అవినీతిని పికిలించే క్రమంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. సో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నిన్నటితోటి గడువు పూర్తయింది. సో ఈ క్రమంలో సుమారుగా 1000 పేజీల ఒక నివేదికని రేవంత్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ నివేదికలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరెవరు ఎంత తిన్నారు అనేటువంటి అనేక ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ వద్ద ఒక పెద్ద మీటింగ్ అయితే ఒక సీక్రెట్ గా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఈ యొక్క మీటింగ్ కి అధ్యక్షతన కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సీక్రెట్ రహస్యమైనటువంటి భేటీకి సంబంధించి పార్టీ నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు కేసీఆర్ తోటి సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు వాస్తవానికి కనుక చూసుకుంటే కనుక బీఆర్ఎస్ సంబంధించినటువంటి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి షిఫ్ట్ అయిపోయినటువంటి సందర్భాన మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కూడా వాళ్ళకి ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చినటువంటి సందర్భాన, అంటే బీఆర్ఎస్ కి ప్రతికూలమైనటువంటి తీర్పు, మరొక వైపు 3 నెలలు స్పీకర్ కి గడువు ఇచ్చినటువంటి సందర్భాన ఎస్, దీనిపైన కూడా బీఆర్ఎస్ అధిష్టానం పూర్తిగా సమాలోచనలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదికను అయితే మనం ఒకసారి చూద్దాం. ఒక పూర్తి స్థాయి విశ్లేషణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించినటువంటి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తన తుది నివేదిక సమర్పించింది. ఈ మేరకు బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా రాగా ఆయనకు 2 సీల్ కవర్లలో కమిషన్ తన నివేదికను అందజేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు, నాణ్యత లోపాలపై రేవంత్ సర్కార్ 2024 మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ దాదాపు 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించినటువంటి అంశాలపై నీటిపారుదల శాఖకు చెందినటువంటి పలువురు ముఖ్య అధికారులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 115 మందిని విచారణ చేసి వాంగ్మూలాలు నమోదు చేసింది. విచారణలోని అంశాలను క్రోడీకరించి తుది నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నుంచి నివేదిక అందుకున్న అనంతరం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మీడియాతో కూడా మాట్లాడారు. కమిషన్ నుంచి నివేదిక అందిందని, ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుకు అందజేస్తామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అనంతరం ఆ నివేదికతో ఆయన నేరుగా సచివాలయానికి కూడా బయలుదేరి వెళ్లారు. ఇక పిసి ఘోష్ కమిషన్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది అనడంతోనే నివేదికలో ఏముంది అనే దానిపై ప్రభుత్వ, రాజకీయ, అధికారిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కమిషన్ విచారణలో కాళేశ్వరం బ్యారేజీల్లో లోపాలకు కారకులుగా ఎవరెవరిని పేర్కొనబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణం కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించి గత కేబినెట్ మీటింగ్ మినిట్స్ ను పరిశీలించింది. అయితే విచారణ సందర్భంగా మెజారిటీ అధికారులు గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే మార్పులు, నిర్ణయాలు జరిగాయని కమిషన్ కు వెల్లడించినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో కమిషన్ ఏ అంశాలను పాయింట్అవుట్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో లోపాలపై అధికారులు వర్సెస్ లీడర్లు అన్నట్లుగా వ్యవహారం మారిపోయింది. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఇటీవలే 3 ప్రజాప్రతినిధుల విచారణ కూడా పూర్తి చేసింది. తొలుత ఈటెల రాజేందర్, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా వాంగ్మూలాలను నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి ఇలా మొత్తంగా 115 మందిని కమిషన్ విచారించింది. ఇప్పుడు అందరి దృష్టి కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పైనే పడింది. ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో రిపోర్ట్ ను రాసినటువంటి కమిషన్ తాజాగా ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్ల ఆధారంగా రిపోర్ట్ లో అంశాలను చేర్చబోతోంది. పలు మార్పులు చేస్తే చేయొచ్చన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విచారణలో భాగంగా పలువురు అధికారులు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న అంచనాకు కమిషన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. వారిపై చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల పైన చర్యలకు కమిషన్ సిఫార్సు చేస్తుందా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఎస్, కమిషన్ విచారణలో భాగంగా చాలా వరకు డెసిషన్స్ ఆనాటి ప్రభుత్వ పెద్దలే తీసుకున్నారని అధికారులంతా కుండబద్దలు కొట్టేశారు కమిషన్ ముందు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విధానపరమైన నిర్ణయాలు, ఆర్థిక అవసరాలు, టెండర్లు వంటి ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగాయని కమిషన్ కు స్పష్టంగా చెప్పారట.
ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, అలాగే అన్నారం సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల మార్పుతో పాటు 3 బ్యారేజీల్లో నీటి స్టోరేజ్ ప్రభుత్వ పెద్దల నిర్ణయమేనని తేల్చి చెప్పేశారు. కానీ ఇటీవల విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు, కేసీఆర్ మాత్రం సాంకేతిక నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారంటూ ప్లేట్ ఫిరాయించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కమిషన్ ముందు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మెదడును కరిగించి రక్తాన్ని రంగరించి పనిచేశారంటూ గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు విచారణలో మాత్రం ప్రాజెక్ట్ నిర్మించాలనుకునే నిర్ణయం తప్ప టెక్నికల్ అంశాలన్నింటినీ అధికారులు చూసుకున్నారంటూ కమిషన్ కు స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారుల స్టేట్మెంట్ల ప్రకారం కమిషన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చి రిపోర్ట్ ని సిద్ధం చేసి పెట్టింది. ఇప్పుడు దానికి అదనంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల వాంగ్మూలాలతో రిపోర్టుకు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనే దానిపై అధికారిక వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లతో పాటు పలువురు అధికారులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పిన విధంగానే ముందుకు వెళ్ళామని, ఇప్పుడేమో వాళ్ళు తప్పేమీ లేనట్టుగా తమపైనే నిందలు మోపుతున్నారని అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో తన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ నేపథ్యంతో పాటు కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందవచ్చనన్నటువంటి నేపథ్యంలో వాటిపై కూడా చర్చించారు. ఆయా అంశాలపై పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే ఆగస్టులో బీసీ బిల్లుపై రాష్ట్రపతిని కలిసే అంశం, అలాగే కరీంనగర్ లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్లపైన కూడా పార్టీ నేతలు కేసీఆర్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు సహా పార్టీ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఇంకొక వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పారని, విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే తగు విధంగా స్పందించే అవకాశం ఉందని, మేము ఏదైతే వాదించామో అది సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిందని కూడా చెబుతున్నారు. రోజువారీగా చేస్తే 3 నెలల్లో విచారణ ప్రక్రియ ముగుస్తుందని, 3 నెలలకు మించి సమయం కావాలంటే అందుకు తగిన సాక్ష్యాలు, ఆధారాలు చూపించాల్సి ఉంటుందని కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.